హాయ్ అండి. వెల్కమ్ టు మా మినీ బ్లాగ్. నేనైతే ఈరోజు గోండు లడ్డు అనేది తయారు చేస్తున్నాను. ఇది బాలింతలకి చాలా మంచిది. నడుము బలంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇది యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలు కూడా పెడితే మంచిగా బాగుంటుంది. వాళ్ళకి అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ కూడా అందుతాయి. దీనికి ఫస్ట్గా ఒక కడాయి పెట్టుకుని అందులోనే గీ వేసుకొని వేడి చేసుకోవాలి. దీనికి గోండు అంటారు. దీన్ని అయితే గోండు అంటే ఇది బజార్ షాపులోనే దొరుకుతుంది అనమాట. ఇది తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకొని ఈ నెయ్యిలోని వేసుకొని చాలా సిమ్లో పెట్టేసి ఇది ఫ్రై చేసుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగుతుంది అనమాట. ఇది చాలా ఓపికగా వేగించుకోవాలి. ఇందులోనే ఉంటుంది మొత్తం లడ్డు స్ట్రక్చర్ అంతా కూడాను. ఇది వేగిన తర్వాత చిన్న చిన్న సగ్గుబియ్యం పొంగితే ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట. ఇది క్రంచీ కూడా ఉంటుంది. ఒక టేస్ట్ చేస్తే అది మొత్తం పౌడర్లా అయిపోద్ది. అంతవరకు ఉంచేయాలి. తర్వాత మళ్ళీ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. నాకన్నా ఇంకా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే ఇంకా మంచిది. అలా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ మంచిగా వేపుకోవాలన్నమాట. అది బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా సిమ్లో పెట్టుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి మధ్య మధ్యలో. తర్వాత గోండుని ఇలాగా ఏదైనా గ్లాస్ అయినా దేనైనా సహాయంతో ఇలాగ మెదుపుకోవాలన్నమాట. అప్పుడు పిండిలా అవుతాయి. తర్వాత ఇవి వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకొని ముందు కలుపుకోవాలి. తర్వాత నేను కొబ్బరి పొడి ఉండదు కదా, అదే కోకోనట్ పౌడర్ నేను రెడీమేడ్గా తెచ్చుకున్నాను. డ్రై కోకోనట్ పౌడర్ అనమాట. దీన్ని కూడాను వేపుకోవాలన్నమాట. ఇది మాత్రం చాలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కలర్ చూసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది వేరంగా. అది కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అందులోనే గీ వేసుకోవాలి. గీ వేసుకొని కొంచెంగా గోధుమ పిండి కూడా వేసుకోవాలన్నమాట. ఇది గోధుమ పిండి వేసుకొని మంచిగా వేపుకుంటే సిమ్లోన దాని కలర్ అనేది చేంజింగ్ అవుతుంది. మళ్ళీ స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఆ స్మెల్ వచ్చినప్పుడు అది ఆపేసుకొని మళ్ళీ అది కూడా సైడ్కి తీసుకోవాలి. దీని మెజర్మెంట్స్ అన్నీ కావాలని నా కామెంట్ బాక్స్లోన మీరు కామెంట్ చేయండి. నేను తర్వాత ఇంకా లాంగ్ వీడియో పెట్టేసి దాని మెజర్మెంట్స్తో సహా వేస్తాను. ఇది గోండు లడ్డు అని నేను 2 టైప్స్గా చేస్తాను. ఇది 1 టైప్ అనమాట. తర్వాత మళ్ళీ అదే కడాయిలోనే మళ్ళీ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం కాదు, మంచిగా బెల్లం కరిగినంత వరకు ఉంచుకుంటే చాలు. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇది బాగా అంటే బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ బెల్లం పాకాన్ని కూడా మిక్సర్లో వేసుకొని మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని లడ్డు చుట్టుకోవడమని. అంతే. గోండు లడ్డు అనేది చాలా ఈజీ అండ్ హెల్తీ. ఇది చాలా నడుముకు మాత్రం చాలా బలం. ఇందులో ఐరన్, కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి అంటారు. నేనైతే ఇది ఎక్కువగా తిన్నాను. మా బాబు డెలివరీ అయినప్పుడు అయితే నాకు ఇది పరిచయం. మా పాపకు అంత తెలియదు నాకు. మా పక్కింట్లో ఉండేవాళ్ళు మార్వాడి వాళ్ళు మాకు ఇచ్చారనమాట. అప్పుడు నాకు తెలిసింది. అందుకే నేను ట్రై చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.